కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదవుల పంచాయతీ లొల్లి నడుస్తుంది. ఎక్కడ చూసినా కూడా క్యాబినెట్ విస్తరణ జరగలే కానీ ఒకవేళ విస్తరణ జరిగితే నాకు ఇవ్వకపోతే మేము తాడో పేడో తేల్చుకుంటాము అనే లెక్కనే మాట్లాడుతున్నారు 2-3 రోజుల నుంచి. ఫస్ట్ స్టార్ట్ చేసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన తర్వాత వరుసగా ఆయన మాట్లాడినప్పుడే చెప్పిండు, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, హైకమాండ్ హామీ ఇచ్చింది కాబట్టే నేను అక్కడ మా దగ్గర జరిగిన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం భారీ మెజారిటీతోని. చాలా జిల్లాలలో ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్న దగ్గర కూడా ఎంపీలు ఓడిపోయారు, కానీ నేను భారీ మెజారిటీ దిశగా అక్కడ ఉన్నటువంటి ఎంపీని గెలిపించిన. అంతకుముందే, అప్పుడు కూడా కాదు, అంతకుముందు అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందే హైకమాండ్ నాకు మాట ఇచ్చింది, ఆ మాట ప్రకారం నిలబడాల్సిందే. ఇంకా కొంచెం ముందుకు పోయి ఏమంటాడంటే, అసలు కుటుంబం అనేది ఇప్పుడు ఎందుకు వస్తుంది, కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అది ఇది అనేది, మేము ఇద్దరం పార్టీ కోసం పనిచేసినాం కదా, ఇద్దరం పార్టీ కోసం పనిచేసినప్పుడు పదవులు అడిగితే తప్పేముంది అని అంటున్నాడు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అట్లనే అది మాట్లాడుకుంటూ ఇంకా ఆయన పదవుల కోసం అని ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరైనాకి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు అనేది కూడా చాలా సంచలనమైనటువంటి మాటలు మాట్లాడిర్రు. అన్నీ కూడా చూసినాం మనం. కోమటిరెడ్డి అసలు నా పదవి కోసం అడ్డుపడుతుర్రు, ఈ జిల్లాకి సంబంధించి జానారెడ్డి లాంటి నాయకులు అడ్డుపడుతున్నారు, అసలు ఎందుకు అడ్డుపడుతుర్రు అర్థమైతలేదు నాకు మంత్రి పదవి ఇస్తా అని హైకమాండ్కి కూడా ఇవ్వాలనే ఉంది, కానీ వీళ్ళు అడ్డుపడుతున్నారు, మోకాలు అడ్డు పెడుతున్నారు అని మాట్లాడిండు. దాని తర్వాత ప్రేమ్ సాగర్ రావు, 2 రోజుల కిందట ప్రేమ్ సాగర్ రావు కూడా ఇంచుమించు ఇట్లాంటి, అంటే ఆయననేమో ఎవరు అడ్డుపడుతున్నారు అనేది కోమటిరెడ్డి చెప్తే, ఈయనైతే ఇక దగ్గర ఆ మీటింగ్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోయిండు. ఆ బట్టి విక్రమార్క పోయిన మీటింగ్లోనే కొంచెం అల్టిమేటం జారీ చేసిన లెక్కనే చెప్పిండు ఆయన, ఎందుకు ఇయ్యరు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉండి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది ఆ జిల్లాలో నేను, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న నాయకుడిని నేను. వేరే పార్టీలలో తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవులు అడుగుతుర్రు, ఒక్కో కుటుంబంలో 3-4 పదవులు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ పదవులు అడుగుతుర్రు అని అన్నాడు. అంటే ఆయన ఇండైరెక్ట్గా అంది వివేక్ మీద, ఎందుకంటే వివేక్ ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఆయనే, వాళ్ళ అన్న, వాళ్ళ కొడుకు, ఇట్లా 3 పదవులు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే కనుక 4వ పదవి అవుతుంది. ఇది ఆయన చెప్పదలుచుకుంది. 4 పదవులు కావాలని అడుగుతున్నారు, మంత్రి పదవి కావాలంటున్నారు. వేరే పార్టీలకు పొయ్యొచ్చి, అంటే ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉండే, దాని తర్వాత బీఆర్ఎస్లోకి పోయిండు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోయిండు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. అట్లా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఉండి, పార్టీతో పాటు ఉండి పార్టీని నిలబెట్టింది, పార్టీ కోసం కష్టపడ్డది నేను, కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఒకటే కుటుంబంలో 4 పదవులు ఎట్లు ఇస్తారు అని అడుగుతున్నాడు ఆయన. బట్టి విక్రమార్క స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద మాట్లాడిండు ఆయన, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కార్యకర్తలు ఊరుకోరు అనేలాంటి ఒక కొంత గట్టిగానే ఆయన వాయిస్ని వినిపించిండు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను ఊరుకోను అనే లైన్లోనే చెప్పిండు ఆయన బట్టి విక్రమార్క ఉన్నటువంటి స్టేజ్ మీద. దాని తర్వాత ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డిది చూసినాం మనం, రాజీనామా చేస్తే నాకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అనేది. వివేక్ కూడా మాట్లాడిండు. ఈయన మాట్లాడిన తర్వాత వివేక్ ఏం మాట్లాడిండు, లేదు మేము పార్టీ కోసం పనిచేసినాం, చాలా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా, నేను ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా, ఎక్కడున్నా సరే ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం చాలా కష్టపడతాం మేము, మంత్రి పదవి ఇచ్చేందుకు అసలు నేను ఎందుకు అర్హుణ్ణి గాను, మా కుటుంబం ఎందుకు అర్హుడు గారు అనేది ఆయన కూడా మాట్లాడిండు. అట్లా రోజుకొకరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2-3 రోజుల నుంచి, కోమటిరెడ్డి మాట్లాడిన రోజు నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇంకా ఇప్పుడు గతంలో అంతకుముందు ఏం చేసిరు, మంత్రి పదవుల కోసమని మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు మాకు ఇవ్వాలి, మా కమ్యూనిటీకి ఇవ్వాలి అనేది ఢిల్లీకి లెటర్లు రాసిరు. అంతకుముందు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక లెటర్ రాసిరు హైకమాండ్కి, ఖచ్చితంగా ఇవ్వాలి, మాకు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు అంతకుముందు ఇప్పుడున్నటువంటి 12 మందిలో మాకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు చేసే దాంట్లోనన్నా మాకు అవకాశం ఇయ్యరే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని వాళ్ళు లెటర్ రాశారు. ఇంకొక దిక్కు యాదవ్ సామాజిక వర్గం కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్యాబినెట్లో యాదవ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మంత్రిగా ఉండేటోళ్ళు, మంత్రివర్గంలో ఉండేటోళ్ళు. లేని క్యాబినెట్ ఏదన్నా ఉంది అంటే అది ఇప్పుడు రేవంత్ క్యాబినెట్ మాత్రమే. ఎందుకు ఇయ్యరు మాకు, మా సామాజిక వర్గానికి ఎందుకు ఇస్తలేరు మీరు అనేది వాళ్ళు కూడా అడుగుతున్నారు. అట్లనే లంబాడ సామాజిక వర్గం వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొకటి ఏంది, ఇవే కాక జిల్లాలు, ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే, ఎందుకు ఇయ్యరు అని అడుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లాకు లేడు,
హైదరాబాద్ రంగారెడ్డికి కూడా లేడు. హైదరాబాద్ రంగారెడ్డికి ఇవ్వాలనే కదా జానారెడ్డి లెటర్ రాసింది. దాని మించెళ్ళి మొత్తం ఇదంతా స్టార్ట్ అయింది అక్కడి నుంచి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి లేడు కాబట్టి ఈ 2 జిల్లాలకు మంత్రివర్గంలో ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి అని జానారెడ్డి లెటర్ రాసిండు. రాసిన తర్వాత కోమటిరెడ్డి మాట్లాడిండు కదా అసలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల గురించి ఇప్పుడు కొత్త గుర్తొచ్చిందా? 15 ఏళ్ళు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఇవాళ కొత్తగా ఏదో, ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి అడుగుతున్న ఎవరు మల్రెడ్డి, ఆయన కూడా రెడ్డినే. ఒకవేళ ఈ రెడ్డికి ఇస్తే కనుక అక్కడ కోమటిరెడ్డికి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ రెడ్డికి ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వకుండా ఆ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకునేటతన్ని వేరే ఆయనని తీసుకోవాలని ఆయన రికమెండ్ చేస్తుండు అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదన. ఇప్పుడు ప్రేమ్సాగర్ రావుది కూడా సేమ్ ఈక్వేషన్. ఒకవేళ ప్రేమ్సాగర్ రావుకి ఇవ్వాల్సి వస్తే కనుక క్యాబినెట్లో ఉన్న ఇంకొక అదే సామాజిక వర్గం వల్ల ఒకరిని తీసేయాల్సి వస్తుంది. అది తీసేసి ఇది తీసుకురావడం సాధ్యమవుతుందా? నిజామాబాద్ నుంచి ఎవరు లేరు, ఇంకా చాలా సామాజిక వర్గాల నుంచి మైనార్టీల నుంచి లేరు, మైనార్టీలు అడుగుతున్నారు. జిల్లాల ఈక్వేషన్స్, తర్వాత సామాజిక వర్గాల ఈక్వేషన్స్, తర్వాత అసలు పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు, ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు ఎవరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎట్లా ఇస్తారు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళని కాకుండా పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలిసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఎట్లా పదవులు ఇస్తారు అనేది ఇంకో రకమైన వాదన. ఇట్లా ఇన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్ని రకాల వాదనల మధ్యలో అసలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇస్తే కనుక ఖచ్చితంగా ఒక రిస్క్ అయితే ఉంది హైకమాండ్కి కావచ్చు, అట్లనే రేవంత్ సర్కారుకు. ఎందుకంటే అందరూ చాలా డైరెక్ట్గానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని మాట్లాడతారు. చాలామంది ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ఒక 14-15 నెలల నుంచి ఎవరు కొంత పెద్ద బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకుంటాము అనే అల్టిమేటం ఇస్తారు. అవసరమైతే హైకమాండ్తో కూడా తేల్చుకుంటామంటారు. ఎందుకంటే హైకమాండ్కే కదా వీళ్ళందరూ లెటర్లు రాస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటినీ చల్లార్చి ఈక్వేషన్స్ని సరిచూసుకొని, జిల్లాలు చూసుకొని, కమ్యూనిటీలు చూసుకొని, ఇవన్నీ చూసుకొని ఇవ్వాలంటే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ సాధ్యమవుతుందా? పెద్ద ఇప్పుడు ఒక తేనె తుట్టని కదిపినట్టే హైకమాండ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ అట్లాంటి తేనె తుట్టెను కదిపే ప్రయత్నం ఇప్పుడు చేస్తుందా? ఎందుకంటే ఇంకొక దిక్కేమో 15-16 నెలలు అవుతుంది క్యాబినెట్ జరగాల్సింది ఉండే. 12 మందే మంత్రులు ఉన్నారు ఇప్పటివరకు, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. 6 ఖాళీలల్లో ఇంకోటి బీసీలు కూడా ఇప్పటికే ఓసీలకు ఇవ్వాల్సినటువంటి సంఖ్య అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది. వాళ్ళు బీసీలకు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇచ్చే 6లలో మెజారిటీ బీసీలకు ఇవ్వాలి అనేది బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం బీసీ కులగణన చేసినాము, ఇంకొకటి రిజర్వేషన్లు ఇస్తాము, కామారెడ్డి డిక్లరేషన్ చేసినాము. ఇవన్నీ ఎన్ని చేసినా సరే మనం ఇప్పుడు పదవులు ఇచ్చేటువంటి విషయంలో బీసీలకి న్యాయం చేస్తేనే నమ్ముతారు మనల్ని బీసీలు తప్పించి, పదవులు ఇచ్చేటువంటి విషయంలో బీసీలకి ఇవ్వకుండా మేము రిజర్వేషన్లు ఇస్తాము, ఎప్పుడో జరిగేదానికి ఇస్తాము, లేకపోతే ఇంకొకటి చేస్తాము అంటే ఎవరు నమ్మరు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చేటువంటి పదవులలో బీసీలకు ఇవ్వాల్సిందే అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తం మీద అయితే ఇది ఒక పెద్ద పంచాయతీకి దారితీసినట్టుగా అనిపిస్తుంది. మొత్తం మంత్రివర్గ విస్తరణ అసలు ఇప్పుడు జరుగుతుందా జరగదా అనేది కూడా అర్థమైతలేదు. ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మొన్న 10-15 రోజుల వరకు జరుగుతుంది అన్నారు, దాని తర్వాత ఇంకొక రోజు ఏదో జరుగుతుంది అన్నారు. 4-5 రోజుల కింద వరకు కూడా ఆశలు ఉన్న వాళ్ళు ఇప్పుడు మొత్తం ఎక్కడికక్కడ జరగటట్టు కనిపిస్తలేదు అని తెలిసిన వాళ్ళు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది, లేకపోతే ఆగిపోవడానికి వాళ్ళకు రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు, వాళ్ళ పేర్లు డైరెక్ట్గా చెప్తున్నారు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. బహిరంగ సభల మీద, బహిరంగ వేదికల మీద చిట్చాట్లలోనో, ప్రెస్ మీట్లలోనో, ఇంకొకటి లేకపోతే ఎవరో తెలిసిన రిపోర్టర్కి చెప్పుడు అది కాదు, బహిరంగ వేదికల మీద ఎందుకు మంత్రి పదవి ఇయ్యరు, మాకు హైకమాండ్ మాటిచ్చింది. వీళ్ళంతా కూడా డైరెక్ట్ అల్టిమేటం హైకమాండ్కే ఇస్తారు. హైకమాండ్ మాటిచ్చింది, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము ఏందో చూపిస్తాం. సింగిల్ లైన్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి వస్తుంది, స్థానం లభిస్తుంది అని అనుకున్న వాళ్ళు, లేకపోతే హైకమాండ్ మాట ఇచ్చింది అని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తారు, ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో మాకు అవకాశం ఇవ్వాలి, ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అనేది డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, హైకమాండ్కి ఒక రకమైనటువంటి అల్టిమేటంని అయితే వీళ్ళందరూ ఇస్తున్నారు. సో హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది, ఏం చేస్తుంది, రేవంత్ సర్కార్ కావచ్చు, అట్లనే హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది, ఏంది ఇప్పుడు ఇంత ఇష్యూస్ మధ్యలో మంత్రివర్గ విస్తరణ చేస్తారా చెయ్యరా ఏంది అనేది ఇప్పుడు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.